నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయం నందు గురు పౌర్ణమి మహోత్సవాలు జూలై 21వ తేదీ నిర్వహించనున్నారు। అనువంశిక ధర్మకర్త మరియు ఆలయ చైర్మన్ రేటూరి నాగసాయి ఆధ్వర్యంలో కాకడ హారతి, దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచ పూజ, విశేష పుష్పాలంకరణ, 108 ప్రదక్షిణలతో పల్లకి సేవ, అన్నప్రసాద వితరణ విశేషంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు। ఉదయం 4:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు। భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు। సమావేశంలో ఆర్ నాగసాయి, వెంకటరమణ, సిహెచ్ సురేష్ కుమార్, రమణ బాబు, పద్మజ, సుజాత, హరిప్రసాద్, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు। మారిస్పేట పాత బస్టాండ్ దగ్గర వేయించేసినటువంటి రఘోత్తమరాయ శాస్త్రి గారి దేవస్థానక ఆవరణలో ఉన్నటువంటి శ్రీ దత్తసాయినాథుని యొక్క దేవస్థానమునందు గత 32 సంవత్సరములుగా నిర్విరామంగా గురు పౌర్ణమి మహోత్సవాలు అతవైభవంగా జరుగుతూ వస్తున్నాయి। అట్లాగే ఈ సంవత్సరం కూడా 32వ గురు పౌర్ణమి జరపాలని చెప్పి దేవస్థానం వారు మరియు కమిటీ వారు నిర్ణయించి దాని సందర్భంగా ఈరోజు సాయంత్రం పూట కరపత్రములను ప్రారంభించారు। దాని సందర్భంగా 21వ తారీఖు 7/2024 ఆదివారము గురు పౌర్ణమైంది। ఆ రోజున ప్రతిరోజు కూడా మనకి చక్కగా స్వామివారికి అభిషేకాలు, పూజలు చేసుకుంటూ వస్తున్నాము। ఆ రోజు కూడా 21వ తారీఖు 7/2024 ఉదయం స్వామివారికి 5 గంటలకు కాకడ హారతి, తర్వాత 6 గంటల నుండి స్వామివారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో విశేషమైన అభిషేకాలు జరుగుతాయి। తదనంతరం స్వామివారికి విశేషమైన పుష్పాలంకారం జరుగుతుంది। మధ్యాహ్నం 12 గంటలకు హారతానంతరం భక్తులందరూ కూడా విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సుమారు ఒక 2000 నుంచి 3000 మధ్యలో భక్తులందరికీ అన్నదానం చేయడం జరుగుతున్నది। అట్లాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారి సాయ సంధ్య హారతి, 6:30 గంటల నుంచి స్వామివారికి 108 పల్లకి ఉత్సవంతో స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది। 32వ గురు పౌర్ణమి మహోత్సవములు మన పాత బస్టాండ్ వెనుక ఉన్న దత్తసాయి ఆలయంలో నిర్విరామంగా ఎప్పటి నుంచి జరుగుతున్న మన గురు పౌర్ణమి మహోత్సవం మళ్ళీ ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా మనం చేస్తున్నాము। ఘనంగా చేయాలి అని కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈరోజు ఈ కరపత్రాన్ని విడుదల చేసి భక్తులందరికీ సాయినాథుని కృపకు వాళ్ళ ఇంటికి లేదా వాళ్ళ సుఖశాంతులకు కలిగించాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం హారతి, విశేషంగా హారతి ఉంటుంది, అలాగే పుష్పాలంకరణ ఉంటుంది, మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది। ఈ అన్నదానానికి ఎవరైనా సరే భక్తులు లేదా దాతలు విరాళాలు లేదా ఏమైనా ఇవ్వాలనుకున్న వారు ఆలయ ఆఫీసులను సంప్రదించగలరు, లేదా కమిటీ మెంబర్లని మీరు సంప్రదించగలరు। అలాగే సాయంకాలం రాజస్థానీ మేళతాళాలతో 108 పల్లకి ప్రదక్షిణాలు జరుగుతున్నాయి। క్రేన్ మరియు ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి। ఓవర్ బ్రిడ్జ్ నుండి బస్టాండ్ వెళ్లే మార్గంలో గుంటూరు తెనాలి పల్లె వెలుగు బస్సు ఎదురుగా ఉన్న మరో బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రియా థియేటర్ రోడ్డు వైపు నుండి వస్తున్న క్రేన్ టర్నింగ్ తిప్పే సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది। ఈ ఘటనలో క్రేన్ సహా ఆర్టీసీ బస్సు పాక్షికంగా ధ్వంసమైంది। అటుగా స్కూటీపై వెళ్తున్న వ్యక్తి సహా బస్సులోని ఒక ప్రయాణికుడికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। ఈ ప్రియాస్ మహల్ రోడ్లో రైస్ మిల్ దగ్గర ఒక మెషిన్ ఒకటి లోడ్ చేసి నందివేలుగు సెంటర్లో లారీ ఒకటి దిగబడితే లాగటం కోసం పంపిస్తున్నానండి। బండి నాదేనండి, క్రెయిను, ఏసీ క్రెయిను, డ్రైవర్ కూడా మా మేనల్డేను। మెషిన్ నుంచి నందివేలుగు దగ్గరికి వెళ్తా ఇదే రోడ్లో లెఫ్ట్ సైడ్ మన ప్రియాస్ మహల్ రోడ్లో నుంచి లెఫ్ట్ సైడ్ సాయిబాబు రోడ్లోకి లెఫ్ట్ సైడ్ రిటర్న్ అవుతా హార్న్ కొట్టుకుంటూ చాలా స్లోగా హార్న్ కొట్టుకుంటూ రిటర్న్ అయ్యే టైంలో ఆర్టీసీ బస్సు వేరే బస్సుని క్రాస్ చేసుకుని బాగా ఫాస్ట్గా వచ్చి ట్రైన్ భూమిని కొట్టేయండి। ట్రైన్ భూమిని కొట్టినప్పుడు మ్యాక్సిమం ఒక 10 మీటర్ల పైనే గిడ్స్ని కూడా వెళ్ళాడు బండిని। ఆ 10 మీటర్ల డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి స్కూటీ కూడా వస్తుంది। ఈ లాక్కెళ్తాం ట్రైన్ బ్యాక్ సైడ్ టైర్ ఇరిగిపోయింది। ఈ అతని ఫ్రంట్ 10 మీటర్లు లాక్కెళ్ళిన వారు ఆ స్కూటీ మీద కూడా ఎక్కేసింది సార్। స్కూటీ అతనికి కాల్ ప్యాచ్ అయింది। బస్సు కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది। బాగా ట్రైన్ అయితే బాగా స్లోగా వెళ్తున్నాము, ఎందుకంటే హార్న్ కొట్టుకుంటున్నాము। లెఫ్ట్ సైడ్ కటింగ్ అవడానికి స్లోగానే వెళ్తున్నాడు బండి, హార్న్ కొడుతున్నాడు। నేను బ్యాక్ సైడే ఉన్నాను ట్రైన్ వెనక। ఈలోపు ఓవర్టేక్ చేస్తే బస్సు వచ్చి తగలటం, లెఫ్ట్ సైడ్ టైర్ ఇరిగిపోవటం, అదే ప్లేస్ 10 మీటర్ల డిస్టెన్స్లో స్కూటీ రావటం,
ఆ 10 మీటర్ల ఫ్రంట్ సైడ్ ఈడ్చుకుంటే ఇలా స్కూటీకి తగలటం, స్కూటీ డ్యామేజ్ అయ్యి మనిషికి కూడా కాలు ప్యాచ్ అయిందండి. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు రూల్స్ ఏమీ పాటించిన అవసరం లేదు అన్న అంశంపై ఫిర్యాదులు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించకుండా వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా తిట్టంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ కన్స్యూమ్స్ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఎటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన శాంతమ్మ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. ఎంఈఓ జయంత్ బాబు ఈ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన చెఫ్లచే శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో వాడాలి, పోషక విలువలు పోకుండా వంట ఏ విధంగా చేయాలి అనే వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలు ఏ విధంగా నివారించాలి అనే విషయాలను తెలియజేసినట్లు ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులు, సిఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులందరికీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందించిన నిపుణురాలు శాంతమ్మ గారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ రుచికరమైన పరిశుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం ట్రైనింగ్ నిర్వహిస్తుంది. తాజ్ కోరమండల్ హోటల్లో వంట చేసేటటువంటి ప్రధానమైనటువంటి వంటదారులు, చెఫ్లు, మెయిన్ చెఫ్లతో రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా శిక్షణ ఇచ్చారు, వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలని ఎంతంత పరిమాణంలో వినియోగించి పోషక విలువలు పోకుండా ఏ విధంగా వాటిని వండాలి, దీని మీద శిక్షణ. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను నివారించడం, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత నిర్ణయాలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులకి వివరించడం జరుగుతుంది. తలకు జాబ్ పెట్టుకోవాలి, మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అది మాత్రం బాగా ఇచ్చారు. చేతులు ఇట్లా పెట్టుకొని సబ్బు పెట్టి ఇట్లా అరేసి
ఇట్లా రాయి ఇట్లా చేసి ఇట్లా చేసి ఇట్లా చేసి ఇట్లా చేసి అది మనం బడిలో పిల్లలు అన్నం తినే పిల్లలకి నేర్పించాలట. అది బడిలో అన్నం తినే పిల్లలకు ముందు ముఖ్యంగా నేర్పించాలి. మనకైతే పెద్దవాళ్ళకి తెలుసు, పసిపిల్లలకు తెలియదు కదా. ఆ పసిపిల్లలకు నేర్పించాలి. ప్లేట్లు కడిగేటప్పుడు చక్కగా మనం కడిగి ప్లేట్ ఆడ చేతికిటు చక్కగా కూర్చోబెట్టి అన్నం పెడతాం. కొంతమంది నుంచుని ఆవాదన పెడతాం. నుంచోబెట్టి దారులుగా పెట్టేసి ఆడిస్తూ వచ్చిన కాడ కూర్చుని తినకుండా క్రమంగా కూర్చోబెట్టి మనం వాళ్ళ దగ్గరికి పోయి ఆప్యాయంగా పెట్టాలని చెప్పారండి. ప్రమాదకరమైన పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెనాలిలోని తేనపురులు గ్రామంలో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి కూలీలను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అనేక సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. 2 పూటల పని వల్ల సుమారు 4-5 కిలోమీటర్లు దూరం 2 సార్లు పనికి రావాల్సి వస్తుందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. అలాగే గతంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు కూడా ఏవి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ చట్టం రాలేదని, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా పని హక్కును గ్యారంటీ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాటాల ఫలితంగా వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ పనిని నీరుగారిచేందుకు కుట్ర చేస్తుందని తెలిపారు. 300 రూపాయల కనీస వేతనం అని చెప్పి వారికి వచ్చేటటువంటి ఇతర సదుపాయాలను కూడా కట్ చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు 300 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని, అలాగే సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని, పలుగు పారకు మంచినీరుకు డబ్బులు ఇవ్వాలని కోరారు. ఉపాధి కూలీలు ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి మెడికల్ కిట్లు అందజేయాల్సిన ప్రభుత్వం వారికి మెడికల్ కిట్లు అందజేయట్లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారికి మెడికల్ కిట్లు అందజేయాలని చెప్పేసి. అలాగే ప్రమాదవశాత్తు ఏదన్నా వాళ్ళకి ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలపురులు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అవకాశం ఉందన్న కోణంలో అసాంఘిక శక్తులను గుర్తించే క్రమంలో తనిఖీలు చేపట్టడం జరిగిందని రూరల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, అలాగే ఎలక్షన్ సందర్భంగా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు ఈ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మా సబ్ డివిజన్ పోలీసులందరి సహకారంతో ఈ రోజున మొత్తం తేలప్రోలు విలేజ్లో జరిపిన కార్డన్ సెర్చ్లో మొత్తం 37 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలు సరైన పత్రాలు లేనందున వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది. తదుపరి వాటి మీద సరైన విచారణ చేసి వాటి మీద సరైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మండలంలోని ప్రజలందరికీ కూడా రేపు కౌంటింగ్ రోజున అందరూ కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడే విధంగా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తుల్లాగా మారి ఏదైనా గొడవలకు అల్లర్లకు పాల్పడితే చాలామందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బాండును కూడా బ్రీచ్ చేయించి వాళ్ళతోటి ఆ బాండు విలువ ₹1,00,000 కట్టించే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేసి వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ మీద మానిటరింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి పరిపూర్ణంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ కూడా సహకరించి మంచిగా ఉండాలని కోరుకుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.